అబ్జెక్షన్ యువర్ ఆనర్. వెల్కమ్ టు ఫన్ ఫ్యామిలీ 21. ఎందుకు పోలీస్ స్టేషన్, ఎందుకు పెళ్లిలు, ఎందుకు అన్ని, ఎందుకు ఏ కోర్టు ఏ పోలీస్ స్టేషన్ తెలిసి తెలియకుండా నేను వస్తే నన్ను తొలుకొని వస్తే మీరు నన్ను నా మగుడు వచ్చిండు అనిపించి రాపించుకుంటే ఈ బడకా వచ్చి అది కూడా కొట్టేసి చేసుకొని మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు చెప్పండి. అయితే నా భార్య నా ఇష్టం, మీకెందుకు మరి? మేము చూసుకుంటాం. మీరు మీ ఆవిడ వచ్చి కేసు పెట్టింది ఎందుకు? అది ఏడుంది. ఈరోజు అయితే మన దగ్గరకు ఒక కేసు అయితే వచ్చింది. అది పందుల పాపారావు నరసమ్మ అయితే రాత్రి కొట్లాడిర్రు. అలా ఆమెడ వచ్చి మన మీదకైతే కేసు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడైతే పందుల పాపారావు గారికి పందులతో ఆహ్వానం పలుకుతూ రండి నా ఒంట్లోకి రండి. పందుల పాపారావు గారు రండి. మా తమ్ముడే ఇంకా హైలైట్. చెప్పండి, రాత్రి ఏం జరిగింది? దేని గురించి మీరు కొట్లాడి ఇక్కడికి రావడం జరుగుతుంది? నాకే తెలియదు దేని గురించి పిలిచిర్రో నాకు తెలియదు. కోర్టుకు రా అంటే వచ్చిన. ఎంతవరకు మీ ఆవిడతో మీరు ఎందుకు కొట్లాడుతున్నారు? ఏంది ఏమి అయింది చెప్పండి. నాన్న ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నాడు, అమ్మ ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నాడు. మీరు లాయర్ గారు చూడవచ్చు, కంప్లైంట్ రాసిన ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. మీరు చూడవండి, కానీ మీరు కళ్ళు కనిపించాయి కదా మీకు. సారీ. అతనైతే చెప్పడం జరుగుతుంది, రాత్రి ఏమైందో నేను పిలిచినా అని రమ్మంటుండు, వచ్చినా అని చెప్తుండు. అయితే వాళ్ళ ఆవిడ ఏమంటుందంటే నన్ను తాగించి హింస పెడుతున్నాడు, అట్లా కొడుతున్నాడు. ఏది కాదు, ఎవరు జడ్జు, ఎవరికి జడ్జు? అలా కాదండి. ఎలాంటి చెప్పండి. జడ్జి గారు ఈ తీర్పుని ఇవ్వమని నాకు చెప్పారు. ఇదా తీర్పు? ఏం తీర్పు? చూడండి ఇందులో. ఏం చూడాలి? ఏం చూస్తావు? తెల్ల పేపర్ ఉన్నది. తెల్ల పేపర్ లేదు దీంట్లో. జడ్జి గారు రాయమని చెప్పారు. ఎందుకు మీరు కొట్లాడారు చెప్పండి. నేను నన్ను రాయమంటే నేనేం రాయాలి? నువ్వు రాయకు అబ్బాయి. మీ పిల్లని ఎందుకు కొట్టినావు? అది ఏడులో దాని విలువ ఏడులో. పందుల పాపయ్య గారు ఆగండి. చెప్పండి. మీ ఆవిడ గారు కేసు పెట్టింది మీ మీద. ఏమని పెట్టింది? నన్ను తాగించి హింస చేస్తున్నాడు, కొడుతున్నాడు అని. ఏం చేసినాడంటే దాని విలువ మాట్లాడతా. నరసమ్మ గారు మీరు కూల్ అండి. అలా ఉండదండి. ఇది దానికన్నా ఆన్సర్ చెప్పలేదు, లేదు తంతాను. నరసమ్మ గారిని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? అధికారం ఎవడిచ్చాడు? నా భార్య కొట్టుకుంటా ఇట్టుకుంటా సప్పుకుంటా నా కొడుకుని బస్సే కొట్టింది. మరి మీ పిల్లం వచ్చి ఎందుకు కేసు పెట్టింది? దాని తెలవాలి, మీకు తెలవాలి. నేను ఉంచుకున్నాను ఆమెని. పందుల పాపావు గారు చెప్తున్న మాటలు మీకు అర్థమవుతుందా? ఇతను మతి స్తంభిస్తంలో మాట్లాడుతున్నాడు. ఈయనకు ఏం తెలియదు. తాగి వచ్చిన 90 కొట్టొచ్చిన. ఇప్పుడు ఏంది? అరే తమ్ముడు, ఇక్కడ 90 గింటి నడవది. ఇంటికి వెళ్ళాక ఫుల్ కొడతా. నైట్ తీసిపోవడానికి నైట్ వెళ్ళాక ఫుల్ కొడతా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇతను చెప్తున్నాడు నేను ఇంకా తాగి నా పిల్లాన్ని కొడతా అని. నేను చెప్తున్నా అలా పిల్లాన్ని నేను చూసుకుంటా. నువ్వు అక్రమ సంబంధం. నా పిల్లాన్ని నేను మంచిగా చూసుకుంటా. తప్పయింది. మీరు చూసుకోవచ్చు పందుల పాపావు గారు అయితే. మేమైతే చాలా చెప్తానే ఉన్నాము, కానీ పందుల పాపావు గారు వింటలేరు. పద్మమ్మ కూడా అప్పటి నుంచి ఏడుస్తుంది బాగా. అండ్ ఇక్కడ పందుల పాపావు గారు చూసుకుంటే యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఇదే తగ్గించుకోమని కూడా చెప్తున్నా ఈయనకి. నాకేమో తిడుతున్నాడు, కొడతాడంట ఇంటికి తీసుకుపోయి. ఈ అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నా కెమెరా చూసి చెప్పాలి. ఏడున్నది కెమెరా? ఎక్కడ ఉన్నది? నాకు కనిపిస్తలేదు.
కోర్టు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకు, పెళ్లిలు ఎందుకు, అన్ని ఎందుకు? ఏ కోర్టు ఏ పోలీస్ స్టేషన్ తెలిసి తెలియకుండా నేను వస్తే నన్ను తొలుకొని వస్తే మీరు నన్ను సాగుతుర్రా గుర్తులేదు. నా మొగుడు చచ్చిండని పింఛన్ రాపించుకుంటే ఈ బడక వచ్చి అది కూడా కొట్టేసిండు. పెళ్లి చేసుకొని మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు చెప్పండి. అయితే నా భార్య నా ఇష్టం, మీకెందుకు మరి? మేము చూసుకుంటాం. మీరు మీ ఆవిడ వచ్చి కేసు పెట్టింది ఎందుకు? అది ఏడుంది. పందుల పాపారావుతోనైతే కోర్టులో అయితే తీర్పు మొత్తం ఇచ్చేసినాము. ఆయన అయితే ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నాడు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, అందరు నవ్వుకోండి. నరసమ్మ కూడా హ్యాపీగా ఉన్నది, ఎందుకంటే వాళ్ళని మళ్ళీ జంటతో కలిపినందుకు. అండ్ ఇదైతే ఎవరు పర్సనల్ గా అయితే తీసుకోకండి, ఎందుకంటే మేము లాయర్ది నేను జస్ట్ వీడియో కోసం తీసినాము. ఎవరు పర్సనల్ గా తీసుకోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి.